హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను నా చిన్ని తోట చూపిస్తా అండి. చాలా మంది మీ దగ్గర ఓన్లీ కలువులు తమరలేనా, ఇంకేం ప్లాన్స్ లేవా, చూపించండి మీ తోట ఎలా ఉంటుందో అని చాలాసార్లు అడిగారు. సో అందుకే వాళ్ళందరి కోసం డీటెయిల్గా ఒక చిన్న వీడియో చేసి పెడుతున్నాను. అండ్ ప్లీజ్ మీరు నాకు సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటేనే నెక్స్ట్ నా వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అండ్ ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా మొక్కల్లో మీకు ఏం మొక్కలు నచ్చాయో, ఎలా ఉందో నా తోట, ప్లీజ్ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఈ కరివేపాకు మొక్క పెద్ద చెట్టుగా ఉండేదట, దాన్ని కొట్టేశారు ఓనర్స్, ఎందుకంటే బాగా ఎక్కువ తెగులు వచ్చిందని. బట్ ఆ వస్తున్న చిగురుని కూడా చుట్టుపక్కల వాళ్ళు ఉంచలేదు, పీకి పీకి ఆ చెట్టుని అయితే మొత్తానికి చంపేశారు. సో ఇది జస్ట్ నా జ్ఞాపకంగా ఉంచుకున్నానండి. చాలా బాగా కరివేపాకు వచ్చేది. బట్ తెలుసు కదండి, మనం చుట్టుపక్కల వాళ్ళ చేతులు వేస్తే చెట్లు కొన్ని పోతూ ఉంటాయి. మీకు అయిందా ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇది వచ్చేసి అల్లం అండి, మామిడి అల్లము. నేను వేసాను, ఎలా దుంపలు వచ్చాయో మీకు నెక్స్ట్ వీడియో పెడతాను. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నది సెంటెడ్ రోజ్ ఫ్లవర్స్ అనమాట. నాకు చాలా ఇష్టం అని చెప్పి తెచ్చుకున్నాను. ఇవి చామంతులు అండి. చామంతులు అందరి చేతుల్లోని బ్రతకవండి. చాలా దానికి మా తాతగారు అయితే చాలా బాగా పెంచేవారు. ఎంత బాగా పెంచేవాళ్ళు అంటే అన్నిటికీ అంట్లు కట్టేవారు, పిలక మొక్కల్ని సెపరేట్ చేసేవారు. ప్రతి సంవత్సరము వాటిని కాపాడుకుంటూ వచ్చేవాళ్ళు. వాటికి పేను తెగులు అని ఒకటి వస్తుంది, దానికి వేప నూనె కొట్టేవాళ్ళు. చాలా బాగా పెంచేవాళ్ళు అండి. నాకైతే చేత కాలేదు, కొన్ని ప్లాంట్స్ని నేను లాస్ అయిపోయాను. అండ్ ఇక్కడ చూపిస్తున్నది ఇది వచ్చేసి సెంటెడ్ లిల్లీ. దీనికి చాలా చాలా పేర్లు ఉన్నాయి. ఎగ్జాక్ట్ పేరు అయితే నేను సెంటెడ్ లిల్లీ అని చెప్పేసి నాకు ఇచ్చారు. చాలా బాగుంటుందండి స్మెల్. నైట్ చాలా ఎక్కువ స్మెల్ వస్తుంది ఒక్క పువ్వు ఉన్నా కూడా. ఇది చాలా పెద్ద మొక్క అయిపోయిందండి ఇప్పుడు. దీని చెట్టు నిండా పూలు వచ్చాక నేను మీకు మళ్ళీ వీడియో పెడదామని ఉంచాను. ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ అండి. సో స్ట్రాబెర్రీకి కూడా చాలా ఎక్కువ కేర్ తీసుకోవాలి, కోకోపీట్ చాలా ఎక్కువ ఉండాలి, చాలా కేర్ తీసుకోవాలి. ఇంకా ఈ చామంతులు అయితే అడగక్కర్లే, నేనైతే ఒక్కొక్కటి 200 పెట్టి కొన్నాను. మీరు చెప్పండి, చామంతులు మీరు ఎంత పెట్టి కొంటారు బేసిక్గా కాస్ట్? నేనైతే 200 ఎక్కువ పెట్టేసాను అనిపించింది ఒక్క చామంతి మొక్కకి. అండ్ ఇది దవనం అని చెప్పి ఇచ్చారండి. స్మెల్ రావట్లేదు, నాకైతే తెలీదు, బట్ ఇంట్లో వాళ్ళు అన్నారు దవనం మొక్క కాదు, సో అదేదో పిచ్చి మొక్క ఇచ్చారు నీకు అని చెప్పారు. సో ఇలా నేను చాలా నష్టపోయానులేండి. ఇది కనకాంబరాల మొక్క నేను 20 రూపాయలు విత్తనాలు కొనేసి వేశాను. చాలా బాగా వచ్చాయండి పూలు. ఎంత బాగా వస్తాయంటే నేను 2 డబ్బాల్లో పెట్టానండి. చాలా ఎక్కువ పూలు వచ్చాయి, చిన్న దండలాగా వచ్చేవి. నాకు ఆల్ టైమ్ బెస్ట్ ఫ్లవరింగ్ ప్లాంట్ ఏదైనా ఉంది అంటే అది కనకాంబరాలనే అనిపిస్తుంది. ఎప్పుడు నిత్యం పూలు వస్తూనే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న, స్టార్టింగ్ మీకు చూపించా కదండి మొన్న కొత్తగా వీడియో పెట్టాను, అందులో ఇది స్వీట్ లెమన్ అనమాట. స్టార్టింగ్ కాయలు ఇవి. ఇది వచ్చేసి తైవాన్ జామ అండి. బట్ చెట్లల్లో విషయాల్లో చాలా మోసపోతూ ఉంటామండి. తైవాన్ జామ అని చెప్పేసి అంటారు, కానీ తైవాన్ జామ కాదు. తైవాన్ జామ రౌండ్గా ఉంటుంది, ఇది నార్మల్ జామ అండి. బట్ చిన్నదానికి కాయలు కాస్తాయి. ఇది అంటుగా కట్టిన మొక్కే, కాయలు అయితే వచ్చేసాయిలేండి చిన్న చెట్టుకి. కానీ ఇది తైవాన్ జామ అయితే కాదు, పొడుగు జామకాయ అనమాట. మనకి సమ్ టైమ్స్ దీంట్లోని రెడ్ కలర్లో కూడా వస్తుంది. ప్లాంట్స్ కొనుక్కునేటప్పుడు మనకి ఇది తైవాన్ జామ అని అనుకున్నాను, బట్ ఇది కూడా సేమ్ పొడుగ్గానే కాయలు వచ్చాయి అనమాట. అలా నేను 4 మొక్కలు కొన్నానండి. ఒక్కొక్క మొక్క నాకు 350కి ఇచ్చారు. బాగా మోసపోయానులేండి. రౌండ్గా కాయ చూడడానికి అలా ఉంది కానీ, బట్ అది తైవాన్ జామ అయితే కాదు. ఇది నేను తిని ఊసేసి వచ్చిన నేరేడుపల్లి నుంచి వచ్చిన ప్లాంట్స్ అనమాట. చాలా బాగుందండి ప్లాంట్, మంచిగా వచ్చింది. కానీ 3-4 ఏళ్ళు అయితే కానీ కాయలు రావు. దీనికి పెద్ద ప్లేస్ కావాలి దీనికి. అందుకే కొంచెం కొద్ది రోజులు పెంచుకున్నాను సరదాగా, తర్వాత అయితే తీసేసాను అనమాట. ఉన్నన్ని రోజులు మంచి స్మెల్ వస్తాయి దాని నుంచి. ఇది వచ్చేసి మనకి మల్బరీ ప్లాంట్ అండి. కాయలు అయితే ఎంత తీయగా ఉంటాయో, అన్ని గుత్తులు గుత్తులుగా వచ్చాయి, చూసారా ఎంత బాగుందో. సో మల్బరీ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్లోని మంచి ప్లాంట్ ఏదైనా ఉంది అని అంటే మల్బరీ ప్లాంట్. సో ఈజీగా కాయలు వస్తాయి అండ్ చాలా తీయగా బాగుంటాయి. చాలా చాలా బాగుంటుంది మల్బరీ. కాకపోతే కొంచెం షుగర్ పేషెంట్స్ తినడానికి కుదరదు, చాలా స్వీట్ ఎక్కువ ఉంటుంది. ఆకులు తక్కువ ఉంటాయి, కాయలు ఎక్కువ వస్తాయి అన్నమాట. దీనికి విచిత్రంగా ఉంటుంది ఈ ప్లాంట్. సో చాలా చాలా బాగుంటుందండి ఈ ప్లాంట్ కూడా పెంచుకోవాలనుకుంటే. ఇది వచ్చేసి మనకి ద్రాక్ష ప్లాంట్ అనమాట. ఇది కూడా అంటుగట్టిన మొక్క, మీకు చిన్న ప్లాంట్కే కాయలు వచ్చేస్తాయి అని చెప్పారు.
బట్ అంతవరకు ఉంచలేదండి. ఏదో ఒకటి అవుతూనే ఉంటాయి కదా ప్లాంట్స్కి. సో ఇది వచ్చేసి టేబుల్ లెమన్ అని చెప్పేసి ఇచ్చారు. టేబుల్ లెమన్ అనే అంటారు. మొన్న ఒక మేడం కామెంట్ చేసి చెప్పారనమాట. నాకు డైరెక్ట్గా కాల్ చేసి చెప్పారు, మేడం ఇది టేబుల్ లెమనే, మీరు నారింజ అనుకున్నారు కదా అది టేబుల్ లెమనే అని చెప్పేసి. ఇదేనండి సెంటెడ్ గులాబీ. నాకు గులాబీ స్మెల్ చూస్తే నాకు చాలా జ్ఞాపకాలు అనమాట. చిన్నప్పుడు బాగా గులాబీలతో ఆడుకున్నాను నేను. సో ఇప్పటికీ గులాబీ ప్లాంట్స్ అంటే పిచ్చి అలాగే ఉంది నాకు. ఇవి నేను 6 ప్లాంట్స్ తీసుకున్నా అండి, లాస్ట్లో చూపిస్తా. ఇది ఒకటే కలర్ ఉండదన్నమాట, మీకు ఫ్లవర్ వచ్చే ప్రతిసారి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకసారి ఫుల్ ఆరెంజ్లో వస్తుంది, ఒకసారి ఏమొచ్చి వైట్ కలర్లో వస్తుంది, ఒకసారి ఫుల్గా వైట్ వస్తుంది, అటు ఇటుగా వస్తుంది, ఇట్లా అనమాట. ఇది వచ్చేసి మీకు తెలుసు కదా, గెస్ చేయండి అది ఏ ప్లాంటో. మల్లెలోనే బొండుమల్లి అంటారు కదా, అదనమాట. సో ఇదండి చెప్పాను కదా. సో ఇలా నేను 6 ప్లాంట్స్ తీసుకున్నాను. ఇలా రేకులకి డిఫరెంట్గా 2 షేడ్స్ వస్తుంది, ఒక్కొక్కసారి సింగిల్ షేడ్లో వచ్చేస్తుంది. అంటే గులాబీ అంతా తెల్లగా వస్తుంది, ఏదో ఒక ఆకు పింక్ కలర్లో వస్తుంది. సో ఇది బాగుందని నేను 6 గులాబీ ప్లాంట్స్ తీసుకున్నా అండి. ఇప్పటికి నా దగ్గర 3 ఉన్నాయి, మిగతావన్నీ పోయాయి అనమాట. ఈ ప్లాంట్ కూడా ఇంకా ఉందండి నా దగ్గర. స్టార్టింగ్ తక్కువ కలర్ వచ్చిందండి, పింక్ కలర్ లైట్గా ఉంది కదా ఇందులో. ఇప్పుడు ఇంకా కొంచెం డార్క్ అవుతూ వస్తుంది. అంటే ప్లాంట్ పెరిగే కొద్దీ మనం ఇచ్చే పోషకాలు బట్టి ఫ్లవర్ కలర్ కూడా మారుతూ ఉంటుంది. అండ్ మల్లె చెట్లు నేను ఒక్కొక్కటి 25 రూపాయలు తీసుకున్నా అండి, 25 రూపీస్కి. హోల్సేల్కి వెళ్ళి తెచ్చుకున్నాను. అక్కడ చాలా తక్కువగా వచ్చాయన్నమాట. ఇది చిట్టి గులాబీ అనమాట. సో చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి. సో ఏదైనా సరే ప్లాంట్స్ తెచ్చుకునేటప్పుడు మన లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన లక్ బాగుంటే మనకి వాళ్ళు చెప్పిన ప్లాంట్సే ఇస్తారు, లేదు అంటే డిఫరెంట్ ప్లాంట్స్ ఇస్తారనమాట. ఇదిగోండి నేను చెప్పాను కదా పూర్తిగా వైట్ కలర్లో వస్తుంది, సగం పింక్ కలర్లో అని. ఇవేనండి నేను తెచ్చుకున్న ప్లాంట్స్. కొన్ని ప్లాంట్స్ ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి తెచ్చుకొని పెట్టుకుంటూ ఉండేదాన్ని. ఇంకా నేను తక్కువే చూపించాను అండి వీడియోలో, చాలా ఎక్కువ ప్లాంట్స్ తెచ్చుకున్నా. బట్ అన్నీ వీడియోస్ తీయలేదు, ఓపిక అయిపోయింది అనమాట అప్పటికే ప్లాన్స్ పెట్టుకున్నప్పటికీ. సో ఇక్కడ నేను చూపిస్తున్న జాంకాయలన్నీ కూడా నేను కోసేసాను. నేను చేసిన పొరపాటు ఏంటంటే నేను చాలా రకాల మామిడికాయలు ప్లాంట్స్ కూడా తెచ్చానండి. దాని నుంచి ఏంటి అంటే మనకి మామిడికాయ వస్తుంది కదా అని సరదా పడి నేను వదిలేసాను. కాయలు ఎప్పుడు తుంచేయాలంట. 2 కాపుల నుంచి 3 కాపులు తుంచేస్తే 4వ కాపు నుంచి మనకి చెట్టు బలం పుంజుకొని అప్పుడు కాయలు బాగా ఇస్తుందంట. చూసారు కదా కాయలన్నీ తెంపేశాను. కాయలు వస్తున్నాయని మనం ఆనందించి అలాగే వదిలేస్తే చెట్టు చచ్చిపోతుంది. నా మామిడికాయ చెట్టు అలాగే చచ్చిపోయింది, కొమ్మంతా కూడా ఎండిపోయి చనిపోయింది అనమాట. సో ఇంకా అలా చేయకూడదు. ఇక్కడ చూపిస్తున్న ప్లాంట్ సూపర్ డూపర్, తెలుసు కదండి మీకు, ముద్దగా ఉంటుందండి ఫ్లవర్. ఇది కలువ పువ్వుల గురించి నేను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాను నా ఛానల్లో. కలువ పువ్వులు కావాలనుకున్న వాళ్ళకి నా మెసేజ్ నేను ఇక్కడ నెంబర్ పెడతానండి, నెంబర్కి నాకు వాట్సాప్ చేస్తే కనుక. ఇప్పుడు ప్రజెంట్ మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. అండ్ ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. విత్తనాలు అడుగుతున్నారు చాలామంది. విత్తనాల వల్ల ఫ్లవర్స్ రావు, ఆకులు వస్తాయి. ఫ్లవర్స్ ఇలా కావాలి, రియల్గా ఫ్లవర్ని ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు మన దగ్గర ఉన్న ట్యూబర్స్ ఉంటాయండి. ట్యూబర్స్ మనకి మంచి మంచి కాస్ట్లోనే ఉంటాయి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 180 రూపాయలు. దానికి ఐడెంటిఫికేషన్ ఉండదు, ఏ ఫ్లవర్ అయినా వస్తుంది. అలా మనకి స్టార్టింగ్ తక్కువ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే మనకి హయ్యెస్ట్ ప్రైజుల్లో కూడా ఉన్నాయన్నమాట మంచి మంచి లోటస్ ప్లాంట్స్. కావాలి అనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి. అలాగే కలువలు కూడా ఉన్నాయి, తామరలు కలువలు 2 కూడా మన దగ్గర దొరుకుతాయి. కావాలనుకున్న వాళ్ళు, సీరియస్గా తీసుకోవాలనుకున్న వాళ్ళే మెసేజ్ చేయండి. కాస్ట్ 180 నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ ప్లాంట్ మాత్రం 180 రూపీస్కి కలర్ చాయిస్ ఉండదు. సో ఇది అందరికీ తెలిసిందే. సో ఇలా ఉంటుందన్నమాట. మనకి మొగ్గలు చూసారు కదా ఎలా వస్తున్నాయో, కుండీల్లోనే వేసాను, కుండీలో నుంచే ఇలాగా ప్లాంట్స్ అనేవి వస్తాయి అన్నమాట. కాకపోతే నాకు నాటు గులాబీ చాలా ఇష్టం, బట్ ఏమైందో తెలీదు, రాలేదు. ఇది ఫస్ట్ టైం వచ్చిన స్ట్రాబెర్రీ అండి, ఎంత బాగుందో చూసారా రెడ్ కలర్లో. అన్ని ప్లాంట్స్ వేసుకున్న తర్వాత ఎంజాయ్ చేయాలని అనుకుంటాము, బట్ కొన్ని కుదరవు. నాకైతే ఇలా స్ట్రాబెర్రీస్ మొత్తానికి నేను ఒక్కటైనా పండించి చూడాలి అని అనుకున్నాను. మొత్తానికి అయితే చూశాను. స్ట్రాబెర్రీ
ఈజీ ప్లాంట్సే కానీ మన టైం బాగోపోతే తొందరగా చనిపోతాయండి. వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓవర్ వాటర్ చేయకూడదు, అలాగని వాటర్ లేకుండా ఉంచకూడదు. సో అదొక ప్రాబ్లం ఉంది. నేను చెప్పాను కదండి సెంటెడ్ రోజెస్, దాంతోపాటు ఇది ఒక డిఫరెంట్ రోజ్ ప్లాంట్స్ అనమాట. ఇలా ఇన్ని కలర్స్ నేను రోజ్ ప్లాంట్స్ తెచ్చుకున్నాను. చూడండి ఎన్ని పూలు వచ్చాయో. చాలా ఎక్కువ రోజ్ ప్లాంట్స్ ఉన్నాయండి నా దగ్గర. రకరకాల రంగులు కంటికి కనిపించేవన్నీ కూడా నేను తెచ్చేసుకున్నాను. చూడండి ఎన్ని డబుల్ కలర్స్ ఉన్నాయో. స్టే ట్యూన్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి వీడియో ఎలా ఉందో. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ అయితే క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.